హాయ్ హలో ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు శ్రవణ్య. మీరు చూస్తున్నారు శ్రవణ్య బండి యూట్యూబ్ ఛానల్. మీరు ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే అన్నమాట. లండన్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు వాడు. సో లండన్లో సెలబ్రేషన్స్ కాబట్టి మేమందరం కలిసి లండన్ బ్రిడ్జ్ చూద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో మేము స్టోర్కి వచ్చాము. ఫస్ట్ స్టోర్లో హీలియం బెలూన్, కేక్ అవన్నీ తీసుకొని టువర్డ్స్ లండన్ బ్రిడ్జ్ అండ్ లండన్ ఐకి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో స్టోర్లో ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ డిసెంబర్ మొత్తము క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి యూకేలో. సో ఇవన్నీ పెట్టారు స్టోర్లో, చాలా కలర్ఫుల్గా బాగున్నాయి అన్నమాట. మనం ఒకవేళ క్రిస్టియన్ అయితే ఇవన్నీ తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈవెన్ ఇండియన్స్ అపార్ట్ ఫ్రమ్ క్రిస్టియన్ కాకున్నా కానీ ఇంట్లో ఏంటిది ట్రీ పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే పిల్లలకి ఒక ఐడియా రావాలి వాట్ ఈస్ క్రిస్మస్ అని చెప్పి కూడా ఈ మధ్య చాలామంది ఇంట్లో పెట్టుకుంటున్నారు క్రిస్మస్ ట్రీ. అలా కూడా పెట్టుకోవచ్చు. సో హీలియం బెలూన్ తీసుకున్న తర్వాత కేక్ తీసుకోవడానికి వచ్చామన్నమాట స్టోర్కి. సో పెద్ద కేక్ అయితే తీసుకొని వెళ్ళలేము, అందుకోసం అని చెప్పి స్మాల్ కేక్ అంటే చిన్న కేక్ తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇన్ ద మీన్ వైల్ పెద్దోడు హీలియం బెలూన్ తోటి ఆడుకుంటున్నాడు. నేను బగ్గి కట్టేశాను అనమాట జాగ్రత్తగా, అది ఎగిరిపోకుండా. సో ట్రైన్ ఎక్కేసాము స్టేషన్కి వచ్చి. ఇలా కొంచెం సేపు టైంపాస్ చేశాను పెద్దోడితోటి. వాడు స్క్రీన్ చూడడనమాట అంత ఇష్టంతో, అందుకోసం అని చెప్పి వానికి ఇలా ఎంటర్టైన్ చేస్తే స్క్రీన్ చూస్తాడని చెప్పి అలా అనమాట. కొంచెం టాక్టిక్స్ ప్లే చేయాలి కదా పిల్లలతోటి. చిన్న బిస్కెట్ ఇచ్చాను వాడికి. బిస్కెట్ నమ్ములుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండే వాడు కూడా. సో మీరు గమనిస్తే మేమందరము మెరూన్ వేసుకున్నాం అనమాట డ్రెస్ ఆ రోజు. చిన్నోడు, పెద్దోడు, నేను ఇంకా మా హస్బెండ్ అందరం మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్నాము. ఏ డ్రెస్ వేసుకున్నా ఏం లాభం అండి, దాని మీద నుంచి కంపల్సరీ జాకెట్ వేసుకోవాల్సిందే. జాకెట్ వేసుకున్నప్పుడు మనం ఏం వేసుకున్నాము అన్నది కనిపించదు. ఈ జాకెట్ వాడు వేసుకుంది మేము యూకేలోనూ తీసుకున్నాము. పెద్దోడిని కూడా జాకెట్ చూస్తున్నారు కదా, అది కూడా యూకేలోనూ తీసుకున్నాము. ఇండియా నుంచి వచ్చిన జాకెట్స్ చలి ఆపట్లేదన్నమాట పిల్లలకి, అందుకోసం అని చెప్పి ఈ జాకెట్స్ లండన్లో తీసుకున్నాము. సో మేము ఫైనల్లీ లండన్ బ్రిడ్జ్కి వచ్చేసామన్నమాట. ఈ లండన్ బ్రిడ్జ్కి రావడానికి మేము త్రూ ట్రైన్ వచ్చాము. బస్ త్రూ కూడా రావచ్చు అనమాట, కాకపోతే మేము ట్రైన్ త్రూ వచ్చాము జల్దీ రీచ్ అవుతామని చెప్పి. సో ఇక్కడ నుంచి కూడా రూట్స్ సరిగ్గా మనకు తెలిసి ఉండాలి. మోస్ట్లీ అందరూ గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతారనమాట. మా హస్బెండ్ కూడా గూగుల్ మ్యాపే ఫాలో అవుతున్నారు. ఇలా నడుచుకుంటూ పోయేటప్పుడు ఏమైందంటే హీలియం బెలూన్ ఎగిరిపోయింది. నేను జాగ్రత్తగా తీసుకొచ్చినాను ఇక్కడ దాకా. మా హస్బెండ్ బగ్గీ తీసుకొని హీలియం బెలూన్ ఎగరగొట్టేసి సారీ, అగో చూడండి, సారీ అని చెప్పుకుంటా నడుస్తున్నారు. ఇప్పుడే పోతుంది, ఇప్పుడే జస్ట్ ఇట్లా క్రాస్ అవుతాము, క్రాస్ కాగానే హీలియం బెలూన్ టక్కని ఎగిరిపోతుంది అనమాట. సారీ అనుకుంటా మా ఆయన లండన్ బ్రిడ్జ్ దాకా నడిచిండు, జపం చేసిండు అనమాట. దీని ఏదో టవర్ అంటారు, నాకు గుర్తు రావట్లేదు. మీరు చూస్తున్న బిల్డింగ్ దాంట్లో ఒక ఎంట్రన్సే 2000 3000 ఉంటుందంట. దాని నేమ్ నాకు గుర్తు రావట్లేదు. సో ఇక్కడ నుంచి అది కనిపిస్తుంది. ఇది లండన్ బ్రిడ్జ్ అనమాట. లండన్ బ్రిడ్జ్ పైన ఏమీ ఉండదన్నమాట, జస్ట్ వాక్ చేయాలి అంతే. మేము కూడా ఇలా వాక్ చేసుకుంటూ అక్కడ నుంచి ఇక్కడ దాకా నడిచాము. నేను వీడియో తీస్తున్నాను, మా ఆయననేమో ఏం వీడియో తీస్తున్నావు, ఎంజాయ్ చేయు, ఆస్వాదించు ఈ మూమెంట్ని అని చెప్పి మా ఆయన. నేనేమో లేదు, వీడియో కూడా తీస్తా, ఆస్వాదిస్తా కూడా, రెండు వేసి ఒకటేసారి అని చెప్పి నేనన్నమాట. సో బ్రిడ్జ్ ఇలా ఉంటుంది.
నా చుట్టుపక్కల చూడండి అందరూ నడుస్తూనే ఉంటారు మోస్ట్లీ. బ్రిడ్జ్ పైనుంచి వే ఉంటుంది. బ్రిడ్జ్ కింది నుంచి కూడా వే ఉంటుందనమాట. బ్రిడ్జ్ కింది నుంచి అయితే బ్రిడ్జ్ మంచిగా కనిపిస్తుంది. బ్రిడ్జ్ కింద కూడా రోడ్ ఉంటుందనమాట. దానిపై నుంచి నడిస్తే మాత్రము లండన్ బ్రిడ్జ్ చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే మేము బ్రిడ్జ్ కింది నుంచి నడవలేదు. బ్రిడ్జ్ పైనుంచి నడిచాము. యాక్చువల్లీ ఇక్కడ కేక్ కోస్తాము, కేక్ కట్ చేయాలి అని అనుకునుండే. కాకపోతే ఇక్కడికంటే ఎక్కువ లండన్ ఐలో బాగుంటుంది అని మా హస్బెండ్ అంటే ఓకే దెన్ లండన్ ఐలో కట్ చేస్తాము అని చెప్పి మేము డిసైడ్ అయ్యాము అప్పటిదప్పుడే. యాక్చువల్లీ మా ప్లానింగ్ లండన్ ఐకి లేకుండే, ఓన్లీ లండన్ బ్రిడ్జే ఉండే. లండన్ బ్రిడ్జ్కి వచ్చి కేక్ కట్ చేసేసి వెళ్ళిపోవాలి. దిస్ వాజ్ అ ప్లాన్. కాకపోతే లండన్ ఐకి కూడా వెళ్ళాం మేము అన్ఎక్స్పెక్టెడ్గా. సో లండన్ బ్రిడ్జ్ పక్కకి రివర్ ఉంటుందన్నమాట. వీళ్ళు వాటర్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. వాటర్ చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. లండన్ బ్రిడ్జ్ పైన నడుస్తుంటే ఎంత చల్ల గాలి వస్తుందంటే అంత చల్ల గాలి వస్తుంది. ఇక్కడ మేము కొంచెం సేపు వెయిట్ చేసాము. లండన్ బ్రిడ్జ్ టువర్డ్స్ ముంగటికి నడిచిన తర్వాత ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉందన్నమాట. ఆ బస్ స్టాప్లో కూర్చున్నాం కొంచెం సేపు. మా హస్బెండ్ స్టోర్కి వెళ్ళారనమాట. ఏవైనా బెలూన్స్ దొరికితే తీసుకొస్తామని చెప్పి. సారీ చెప్పి యాస్టక్ వచ్చేసినట్టుంది మా హస్బెండ్కి. సో బెలూన్స్ ఏమన్నా వెతికొస్తా అని చెప్పి ఒక స్టోర్కి వెళ్ళారు. ఒక 2-3 స్టోర్స్ తిరిగిన తర్వాత మా హస్బెండ్కి ఒక స్టోర్లో బెలూన్స్ దొరికాయి. కాకపోతే అవి హీలియం బెలూన్స్ కాదు, నార్మల్ బెలూన్స్ అన్నమాట. సో ఏదో ఒక బెలూన్ దొరికింది కదా అని చెప్పి తీసేసుకొని హీ కేమ్ అనమాట. అక్కడి నుంచి టువర్డ్స్ ఈ ప్లేస్కి నడుచుకుంటూ వచ్చాం మేము. లండన్ బ్రిడ్జ్ నుంచి ఈ బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వచ్చాము. ఇన్ ద మీన్ వైల్ బెలూన్స్ కూడా తీసుకున్నాం కదా, తీసుకొని బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ క్యాబ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయండి. ఇండియా లాగా మనము క్యాబ్స్ని బుక్ చేసుకోలేము. ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్ అనమాట. మోస్ట్లీ అందరూ బస్ లేకపోతే ట్రైన్ని ప్రిఫర్ చేస్తారు. మేము అంతే. అయితే లండన్ ఐ వెళ్ళే బస్సు మా ముంగటి నుంచే వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ ఎట్లా పడితే అట్లా రోడ్స్ క్రాస్ చేయలేము. ప్రతి జీబ్రా క్రాసింగ్ దగ్గర ఒక లైట్ ఉంటుందన్నమాట, స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ మనం ప్రెస్ చేయాలి ఒకవేళ మనం రోడ్ క్రాస్ చేయాలి అనుకుంటే. ఆ స్విచ్ ప్రెస్ చేస్తే రెడ్ నుంచి గ్రీన్ కలర్లోకి మారుతుందన్నమాట. అప్పుడు మనం వాక్ చేయొచ్చు, రోడ్ పైన క్రాస్ చేయొచ్చు అనమాట. అలా వెయిట్ చేస్తున్నప్పుడు బస్సు వెళ్ళిపోయింది. ఆ 15 మినిట్స్ మేము ఇంటి నుంచి తెచ్చుకున్న కప్ కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అవి తినేసామన్నమాట. 15 మినిట్స్ బస్ కోసం వెయిట్ చేసి 15 మినిట్స్ అయ్యాక బస్ వచ్చేసింది. నేను పెద్దోడు ఇద్దరము బ్యాక్ సైడ్లో కూర్చున్నాము. మా హస్బెండ్ ఏమో ఫ్రంట్లో బగ్గీతో పాటు కూర్చున్నారు. సో దిగేసామన్నమాట. లండన్ ఐ వచ్చేసింది. మేము దిగిన బస్ స్టాప్ నుంచి కూడా ఒక 5 మినిట్స్ వాక్ ఉంటుంది, నడవాలి. నడిస్తే మనకి లండన్ ఐ ఇలా కనిపిస్తుంది చూడండి. చాలా బాగున్నాయండి రోడ్స్ అయితే, క్లీన్గా, బిల్డింగ్స్ కూడా సూపర్బ్గా ఉన్నాయి అసలు. సో లండన్ ఐ టువర్డ్స్ నడుస్తున్నాము. బగ్గీతో మా హస్బెండ్ చాలా ఫాస్ట్గా నడుస్తారు. మమ్మల్ని ఏమో రండి మెల్లగా నడుస్తున్నారని మా మీద అరుస్తారు. పెద్దోడేమో సరిగ్గా నడవడు, మెల్లమెల్ల అడుగులు వేస్తుంటాడు. వాడితో నేను మెల్లగా నడుస్తుంటే మీరేమో మెల్లగా నడుస్తారని మమ్మల్ని వెనకకి తిరిగి చూస్తున్నారు. సో ఇక్కడ ఇలా లైటింగ్ పెట్టారు. నార్మల్ డేస్లో పింక్ కలర్ ఉంటుందంట, వీకెండ్స్లో కలర్ఫుల్ లైట్స్ ఉంటాయంట లండన్ ఐలో. స్పెషల్లీ మనం చూస్తున్నాం చూడండి అది. సో ఇక్కడ ఈ ప్లేస్లో కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే నేను తెచ్చిన ట్రైపాడ్ ఆడ గ్రాస్ ఉండడం వల్ల ఫిట్ కాలేదు. సో ఆ టేబుల్ మీద ఇద్దరు కూర్చున్నారనమాట, బ్రిటిషర్స్. వాళ్ళని అడిగాము, మా బేబీ ఫస్ట్ బర్త్డే లండన్ ఐలో కట్ చేద్దాం అనుకునుండే, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా వీడియో తీయడానికి అని. సో దేవర్ లైక్ హ్యాపీ బర్త్డే, హెల్ప్ చేస్తాము అని ఫోన్ తీసుకొని వీడియో తీశారనమాట. వాళ్ళే లైటింగ్ కూడా పెట్టారు.
చూడండి. సో నేను మా హస్బెండ్ పెద్దోడు అందరము హ్యాపీ బర్త్డే విషెస్. బర్త్డే కేక్ కటింగ్ లండన్ ఐలో చిన్నోడి బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. వీఆర్ హ్యాపీ అనమాట, చాలా చాలా హ్యాపీ. ఫస్ట్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడము, ఇలాంటి మూమెంట్స్ని ఎంజాయ్ చేయడము హ్యాపీగా అనిపించింది మా అందరికీ. ఈ మెమొరీస్ చాలా స్పెషల్ మా లైఫ్లో. ఈ మూమెంట్స్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇలా ఎంజాయ్ చేసాము. అలంకృత్ ఫస్ట్ బర్త్డే లండన్లో సెలబ్రేట్ చేసుకోవడము అసలు ఎంత మెమొరబుల్గా ఉండబోతుందో మాకు లైఫ్ లాంగ్. చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు. మేము, మా హస్బెండ్, ఇంకా నేను చాలా హ్యాపీగా ఉండే అనమాట. ఈవెన్ కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు లండన్ బ్రిడ్జ్లో, ఇంకా లండన్ ఐలో కూడా. ఇది వచ్చేసి గుర్రం అనమాట. గుర్రం మీద కూర్చొని అలా రైడ్ కి వెళ్ళొచ్చు మనము. అయితే దీనికి పర్ పర్సన్ 4 pounds అంట. అయితే నేను ఇంకా పెద్దోడు ఇద్దరము ఎక్కామన్నమాట. చిన్నోడు బర్త్డేకి నేను ఇంకా పెద్దోడు హార్స్ రైడ్ చేసామన్నమాట. వాడిది పేరు మాది ఊరు అన్నట్టు మేము ఈ హార్స్ రైడ్ ఎక్కేసాము. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను 30 కదా, ఇలాంటి రైడ్స్ ఎక్కొచ్చా అనిపిస్తుంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ ఫీల్ లైక్ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. మనం ఎంజాయ్ చేయడానికి ఈ రైడ్ ఎక్కాలా ఆ రైడ్ ఎక్కాలా అని ఆలోచించే అవసరం లేదు అని. సో ఈ హార్స్ రైడ్ ఎక్కేసిన. ఒక్కదాని మీద కూర్చున్నాం అనమాట ఇద్దరము. వానికి 4, నాకు 4, 8 pounds తీసుకున్నాడు. 4 pounds తీసుకుంటాడేమో అని ఒకటే దాని మీద కూర్చుంటాము, 4 pounds తీసుకో అని అంటే లేదు, ఒక్కదాని మీద కూర్చున్నా, సపరేట్గా కూర్చున్నా పర్ పర్సనే కౌంట్ అవుతుంది అన్నాడు వాడు. సో ఇద్దరికి కలిపి 8 pounds అయింది. ఇండియన్ కరెన్సీలో 800 rupees అనమాట. సో ఇద్దరం ఎక్కేసినాము. అంటే నాన్నగాడు అంటే మా అబ్బాయి కంటే నేనే ఎక్కువ హ్యాపీగా ఉండే దాని మీద ఎక్కినందుకు. మీరు చూడొచ్చు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో అసలు. ఈ మూమెంట్స్ అసలు చాలా స్పెషల్ అనమాట. అసలు అన్ఫర్గెటబుల్ అనమాట. అసలు మర్చిపోలేం అనమాట ఇలాంటి మెమొరీస్. అంత బాగా అనిపించింది. నా వెనుక కూడా ఒక మదర్ కిడ్నీ నాలాగని కూర్చోబెట్టుకుంది ముంగట హార్స్ పైన. తను అంటుందన్నమాట, టాప్ ఆఫ్ ది వరల్డ్, టాప్ ఆఫ్ ది కేక్, చెరీ ఆన్ ద కేక్, ఇలా అంటూ షీ వాజ్ ఎంజాయింగ్ విత్ హర్ కిడ్. మా హస్బెండ్ పక్కకే వాళ్ళ హస్బెండ్ కూడా నిల్చున్నారు. హీ వాజ్ మోటివేటింగ్ హిస్ కిడ్ అండ్ మదర్ అనమాట. ఫుల్ ఆఫ్ జాయ్, హ్యాపీనెస్. ఎక్కడన్నా చూడండి లండన్ ఐలో, లండన్ బ్రిడ్జ్ కానీ ఇక్కడ మనుషులందరూ ఎలా ఉంటారంటే మనం హ్యాపీగా ఉన్నామా, మనం కష్టపడ్డామా, దాన్ని మన హ్యాపీనెస్ కోసం యూటిలైజ్ చేసామా అన్నదే ఇక్కడ అందరికీ మ్యాటర్. ఇక్కడ ఎక్కువ మట్టుకి సేవింగ్స్ అలాంటివి కూడా చేసుకోరు. మనం ఇండియన్స్ సేవింగ్స్ అవి ఇవి అని ఆలోచిస్తాం కదా, ఇక్కడ అసలు ఆలోచించరు అలా. వాళ్ళు 1 week వాళ్ళు ఏం కష్టపడ్డారో అదంతా వీకెండ్లో ఇట్లా ఎగరగొట్టేస్తారనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇట్లా ఎగిరిపోతాయి వాళ్ళ మనీ. అంతా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా చాలా ఉండే అక్కడ చూపించడానికి. చాలా స్టాల్స్ కూడా పెట్టారు క్రిస్మస్ వస్తుందని చెప్పి. నేను అవన్నీ రికార్డ్ చేయలేకపోయాను. సో మేము కొంచెం ఫుడ్ తీసుకున్నాం అనమాట. చాలా హంగ్రీగా ఉండే. సో వీ ఆర్డర్డ్ సమ్ ఫుడ్ అండ్ వీ ఎంజాయ్డ్. ఈ ఫుడ్ తినేసిన తర్వాత వీఆర్ వాకింగ్ టువర్డ్స్ స్టేషన్ అనమాట. సో ఇది ఒక బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పై నుంచి లండన్ ఐ ఇలా మంచిగా కనిపిస్తుంది అనమాట. మొత్తం కనిపిస్తుంది ఈ వ్యూ. ఇది వచ్చేసి చిన్నోడికి కేక్ కట్ చేయించాం కదా లండన్ ఐ దగ్గర. అక్కడ వీడియో రికార్డింగ్ చేయడానికి బ్రిటిషర్స్ని పర్మిషన్ అడిగాం కదా, రికార్డ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. కానీ వాళ్ళు రికార్డ్ చేస్తుంటే నేను ఇవన్నీ సర్దుతున్నాను అనమాట. చిన్నోడికి హెయిర్ దువ్వడము, కేక్ని ఆర్డర్లో పెట్టడము, బెలూన్స్ని ఊపడము, పాప్ చేయడము, ఇవన్నీ చేశానమాట. క్యాప్ పెట్టడము అంటే సెట్ రైట్ చేయడం, అందరినీ సెట్ రైట్ ఒక ఆర్గనైజ్గా పెట్టడం. పాపం వాళ్ళు చాలా పేషెన్స్తో మా కోసం వెయిట్ చేశారు. ఈవెన్ క్యాండిల్ కూడా వాళ్ళే వెలిగించారు పాపము.
హ్యాపీ బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే లిటిల్ బాయ్ అనుకుంటా వాళ్ళు హ్యాపీ బర్త్‌డే చెప్పారు. వాళ్ళ ఫస్ట్ బర్త్‌డే అని. దే వర్ ఆల్సో లైక్ చాలా హ్యాపీగా వీడియో రికార్డింగ్ చేశారు మా కోసం. వి ఆర్ రియల్లీ థాంక్‌ఫుల్ టు దెమ్ అనమాట. ఇలా జరిగింది లండన్ ఐలో చిన్నోడి ఫస్ట్ బర్త్‌డే. ఇది చాలా మెమొరబుల్. నేను ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే అనుకుంటాను. నెక్స్ట్ డే చిన్నోడి బర్త్‌డే ఇంట్లో కూడా గ్రాండ్‌గా చేశామన్నమాట. తెలిసిన ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని పిలిచి వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసినుండే. చాలా అలసిపోయాననమాట. నేను సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను ప్రతి ఒక్కటి. నా దగ్గరున్న క్లిప్స్ ఇలా పెడుతున్నాను చూడండి. అలంకృత్ బర్త్‌డేకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా దూరం నుంచి వచ్చారు పాపము కష్టపడి. వాడి కోసం మంచి మంచి గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. వాడికి చాలా నచ్చాయి ఆ గిఫ్ట్స్ కూడా. సో వి ఆర్ హ్యాపీ ఎ లాట్ అనమాట. అందరికీ థ్యాంక్ యూ. అలంకృత్ బర్త్‌డేకి చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వాడి కోసం వచ్చినందుకు. వి ఆర్ రియల్లీ థ్యాంక్‌ఫుల్ టు యూ ఆల్ పీపుల్. హీలియం బెలూన్‌తో ఒక ఫోటో కూడా దిగామండి. సో లండన్ బ్రిడ్జ్‌లో ఇదొక ఫోటో. అలా కొన్ని ఫొటోస్ మీకోసం షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Please be a part of my family. I will share you more such videos for you people. Till then, have a nice day. Bye bye.